హలో. నేను మీ సురేష్ కాటూరి. ప్రధానంగా ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం. మెయిన్ ఎడిషన్లోని తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పండగ. సో ప్రజాపాలన ప్రగతి బాట, నూతన రేషన్ కార్డుల పంపిణీ. అంటే ఈరోజు 14/7 తిరుమలగిరి పట్టణం తుంగతుర్తి నియోజకవర్గంలో ఈరోజు బహిరంగ సభ ఉంది. ఆ సభలో వీళ్ళు రేషన్ కార్డులు పంచుతూ ఉన్నారు. సో మొత్తం ఎన్ని? ఉగాది 30 మార్చి 2025 హుజూర్ నగర్లో బహిరంగ సభలో సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవం అనమాట. ఇదిగో కొత్త రేషన్ కార్డు ఇలా ఉంటుంది, ఇంతకు ముందు ఉన్న రేషన్ కార్డుకి కొత్తగా. ఇటేపు చీఫ్ మినిస్టర్ ఫోటో, తర్వాత ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి, సివిల్ సప్లై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రేషన్ కార్డు. ఇంతకుముందు ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఉండేవి. ఇప్పుడు అట్లా కాకుండా ఓన్లీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో లేడీ పేరు మీద ఆమె పేరు ఇస్తున్నారు. రేషన్ కార్డ్ నెంబర్ ఇస్తున్నారు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ రేషన్ కార్డ్ షాప్ నెంబర్. సో ఇప్పటి వరకు మనం చూస్తే సంక్షేమం చారిత్రాత్మకం. సో నిజంగా చెప్పాలంటే గత 10 yearsలో అంటే ఒక కార్డు కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు 3.10 కోట్ల మందికి ఆహార భద్రత, అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ, 27.83 లక్షల అదనపు సభ్యుల నమోదు, ఒక్కొక్కరికి ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం. నిజంగా ఈ సన్నబియ్యం పథకం అనేది ఒక అద్భుతమైనదనే చెప్పొచ్చు, కానీ దాన్ని ఇంకా క్వాలిటీ పెంచి చేయాలి. సో ఇది ఎంతమందికి? 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ. ఘనంగా లష్కర్ బోనాలు. సో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అమ్మవారి బోనం సమర్పించారు. సో ఇది ప్రతి సంవత్సరం లష్కర్ బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అని చెప్పేసి అక్కడ జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మనం చూస్తే ముంగిట్లో సైబర్ ముప్పు. 2024తో పోలిస్తే 2025లో 76.5% మేర సైబర్ మోసాలు పెరుగుతాయని, సుమారు 2.5 మిలియన్ల ఫిర్యాదులు అందుతాయని క్లౌడ్ సెక్ సంస్థ అంచనా వేసింది. వెరీ వెరీ హ్యూజ్ అనమాట అది. సో ఈ ఏడాది చివరికల్లా 20,000 కోట్లు కొల్లగొట్టే అవకాశం. 20,000 కోట్లు మామూలుగా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి సైబర్ నేరాలతో. సైబర్ నేరాల విస్తృతిపై క్లౌడ్ సెక్ సంస్థ అంచనా, జాగ్రత్తగా వండుకుంటే మోసపోయేందుకు ఆస్కారం అన్నమాట. సో ప్రముఖ సంస్థ పేరు చెప్పి షేర్ మార్కెట్లు పెట్టుబడులతో భారీ లాభాలు వచ్చేలా సలహాలు ఇస్తామంటూ ఆశ పెడుతున్నారా? బ్యాంక్ మేనేజ్మెంట్ ఫోన్ చేస్తూ లావాదేవీల సమాచారం అడుగుతున్నారా? అయితే అలాంటి అపరిచితుల మాటలు అట్టే నమ్మేయద్దు. నమ్మితే వారు కోట్లు కొల్లగొట్టేస్తారు. అలాంటి సమయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఏడాది చివరికల్లా భారత్లో బాధితుల నుంచి సైబర్ నేరస్తులు 20,000 కోట్లు కొల్లగొడతారని క్లౌడ్ సెక్ సంస్థ అంచనా వేసింది. అలాగే సైబర్ నేరాలు ఎక్కువ నమోదైంది తెలంగాణలో కావడంతో ఆశపోయి అసలే ఎసరు తెచ్చుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2024 మొదటి 9 నెలల్లో భారత్ 11,330 కోట్ల మేర సొమ్మును సైబర్ నేరస్తులకు కొల్లగొట్టిన ఇండియన్ సైబర్ క్రైమ్ నుంచి రిట్రైవ్ చేసింది. ఈ తరహా మోసాలకు అవకాశం. గత ఏడాది మాదిరిగానే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర షిప్పింగ్ మెయిల్స్ పంపి బురిడి కొట్టించే మోసాలు ఈసారి అధికంగా జరగనున్నాయి. ప్రముఖ కంపెనీల పేరుతో యూట్యూబ్, టెలిగ్రామ్లో నకిలీ యాప్ను సర్క్యులేట్ చేస్తారు. అలాగే బ్యాంక్ ఖాతాలో యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓటీపీ లాంటి క్రెడెన్షియల్స్ను తెలుసుకునేందుకు ఫోన్లు చేస్తారు లేదా మెసేజ్లు పంపి మోసం చేస్తారు. అలాగే నకిలీ బిల్ పేమెంట్ యాప్లు, కరెంటు, నల్ల తదితర బిల్లులు చెల్లింపు కోసం నకిలీ యాప్లు లింకులు పంపి మోసగిస్తారు. సో తస్మాత్ జాగ్రత్త, ఎందుకంటే మనీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ మనం చూస్తే నవరసాల కోట కన్నుమూత. చాలా బాధాకరం. ఫిల్మ్ ఇండస్ట్రీలో 750కి పైగా సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు చిత్రసీమలో విషాదం. ప్రధాని సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖుల సంతాపం. సో తనదైన విలక్షణ నటనతో సినీ ప్రియులను మెప్పించి చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన నట దిగ్గజం కోట శ్రీనివాసరావు 83కి లేరు. ప్రతినాయకుడు, సహాయ నటుడు, హాస్య నటుడు, ఇలా ఏ పాత్రలోనైనా అవలేలగా ఒదిగిపోగల నటుడు పేరు తెచ్చుకున్న ఆయన వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో కొంతకాలం బాధపడుతున్నారు.
ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన సతీమణి రుక్మిణి, కుమార్తెలు పావని, పల్లవి ఉన్నారు. కుమారుడు ప్రసాదరావు 2010లో హైదరాబాద్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు తన 4.5 దశాబ్దాల సినీ ప్రయాణంలో పలు భాషల్లో 750కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది. ప్రధాని మోడీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు మృతికి సంతాపం ప్రకటించారు. సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన భౌతికాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సో ఫస్ట్ ఆయన స్టేట్ బ్యాంక్ ఉద్యోగి మొదలై దాని తర్వాత ఆయన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. సో ఆ విధంగా నడిచింది. సో వీళ్ళ అబ్బాయి 2010లో ఇక్కడ హైదరాబాద్ రింగ్ రోడ్లో చనిపోయాడు. అప్పటి నుంచి కూడా తను కొద్దిగా సినిమాల్లో అంత యాక్టివ్గా ఉండకపోవడం, దానివల్ల అట్ ద సేమ్ టైం తన అనారోగ్యం ఫాలో అవడం కూడా ప్రాబ్లం అయింది. అలాగే నెక్స్ట్ న్యూస్ మనం చూస్తే తీన్మార్ మల్లన్నపై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి. నిన్న మనం చూసాం కదా, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయనపై తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కవిత జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. తనపై దాడికి దిగిన జాగృతి కార్యకర్తలు కవితపై ఆయన వ్యాఖ్యలకు నిరసనగా గాల్లోకి మల్లన్న గన్మ్యాన్లు 6 రౌండ్ల కాల్పులు. సో మల్లన్న ఛాంబర్లో రావద్దని హెచ్చరిస్తూ తుపాకీ ఎక్కిపెట్టిన ఆయన గన్మ్యాన్ శ్రీనివాస్. సో యాక్చువల్గా రీసెంట్గా మహాన్యూస్ మీద కూడా దాడి జరిగింది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు దాడి చేశారు రీసెంట్గానే. సో అలాగే ఇప్పుడు యాక్చువల్గా బీఆర్ఎస్ వాళ్ళు ఏమీ బహిష్కరించలేదు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోవడం లేదు కవితని. అలాగనే కాంగ్రెస్ వాళ్ళు ఈ తీన్మార్ మల్లన్న అనే ఎమ్మెల్సీ ఆయన్ని బహిష్కరించారు, ఎక్స్పెల్ చేశారు. సో వీళ్ళిద్దరు కూడా ఏకాకులాగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఇప్పుడు కొట్టుకుంటూ ఉన్నారు. సో యాక్చువల్గా ఆయన ఏ ఇష్యూ మీద కాంట్రవర్సీ అయింది అనేది మనం ఒకసారి చూస్తే, ఆయన ఒక సభకి వెళ్ళాడు. ఆ సభలో ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం విన్నాం. ఈ ప్రసంగం వల్ల తెలంగాణ జాగృతి వాళ్ళు వచ్చేసి ఈయన మీద దాడి చేశారు. మనం చూస్తే బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులునే మనకేమన్నా? వ్యాఖ్యలు నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు. ఎస్, మా బీసీలకు సో 42% రిజర్వేషన్ నిజం. ఈ వ్యాఖ్యలు పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు. దుమారానికి రైజ్ చేశాయి. సో మంచం పొత్తుందా మంచం పొత్తుందా నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులునే మనకేమన్నా? సో ఈ వ్యాఖ్యలు చాలా దుమారాన్ని లేపాయి. సో దాని ద్వారా ఈ తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ విషయాన్ని కనుక మనం చూస్తే, ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% ఓటా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ రూపంలో దీనికి బిల్లు క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ పాస్ చేయాలని చూశారు. సో దీనికి తెలంగాణ జాగృతికి సంబంధించిన కవిత ఎవరైతే ఉన్నారో ఆమె రంగులు పూసుకొని ఆ రోజు చెప్పిన రోజు సంతోషంగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. సో దాని మీద ఈయన ఒక సభకి వెళ్ళాడు తీన్మార్ మల్లన్న. ఆ సభలో, ఆ బీసీల సభలో తను ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. యాక్చువల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటే, మంచం పొత్తుందా అంటే బియ్యంకులా మీరేమన్నా మాకేమన్నా పిల్లోని ఆయన ఇచ్చిపుచ్చుకుంటున్నారా? మేము బీసీలు, మీరు ఓసీలు అనే వేలో మాట్లాడినని ఆయన చెప్తున్నాడు. మనకి తెలిసిందే, కంచం పొత్తు అంటే ఫ్రెండ్స్ లాగా తినటం, కలిసి తినటం ఇట్లా. మరి ఏమేమంటున్నాడంటే తెలంగాణ యాసలో తెలంగాణ భాషలోనే మాట్లాడాను, తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. సో ఈ పరిణామాలు ఇటేపు వచ్చేసి కవిత కూడా ఈ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన శాసనమండలి స్పీకర్, తనకి ఈ ఎమ్మెల్సీ మీద చేసింది, కంప్లైంట్ చేసింది.
తీన్మార్ మల్లన్న కవిత మీద కంప్లైంట్ చేశాడు. సో ఈ కంప్లైంట్స్ పరంపర నడుస్తుంది. సో కాబట్టి ఒకవేళ కనుక తీన్మార్ మల్లన్న తన నోటి ద్వారా ఏమన్నా తప్పు చేస్తుంటే మీరు క్యూ న్యూస్ బయట ఉండి నిరసన చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా వీఆర్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, సో వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్, వీ హ్యావ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీ హ్యావ్ సమ్ యాక్షన్స్ ఆల్సో, సెక్షన్స్ ఆల్సో. సో కాబట్టి బయట ఉండి మీరు నిరసన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, లేదా ఒక సపరేట్గా ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు. అంతేగాని ఆఫీసుల మీదకి వచ్చేసి దాడి చేయడం కానీ, ఈవెన్ మహాన్యూస్ మీద దాడిని కూడా ఎవరైనా ఖండించాల్సిందే. ఒకవేళ వాళ్ళు అట్లా చేస్తుంటే అది తప్పే, కానీ దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు అది. సో దాడిని ఎవరైనా ఖండించాల్సిందే, అది ఏ న్యూస్ ఛానల్ అయినా. సో కాబట్టి నెక్స్ట్ వార్తలోకి వెళ్తే, నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ తిరుమలగిరిలో లబ్ధిదారులకు అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు అందనున్న 3.58 లక్షల రేషన్ కార్డులు. నిజంగా గ్రేటే. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కనుక మనం చూసుకుంటే ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. బట్ ఈ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ దాటింది. ఈ 1 ఇయర్లోనే 4 దగ్గర 3.5 లక్షల రేషన్ కార్డులు వాళ్ళు మంజూరు చేయగలిగారంటే నిజంగా గ్రేటే. సో నెక్స్ట్ న్యూస్ కనుక మనం చూస్తే, రైలు ఇంజన్లు బోగిల్లో నిఘా కెమెరాలు, 100 కిలోమీటర్ల వేగంలో నాణ్యమైన దృశ్యాలు. రైల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా రైలు ఇంజన్లు, రైలు పెట్టెల్లో నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దాదాపు 15,000 లోకోమోటివ్ రైలు ఇంజన్లు, 74,000 బోగీలు, 3.86 లక్షల సంఖ్యలో వీటిని అమర్చనుంది. తక్కువ వెలుగులోనూ రైళ్లు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చునని, అత్యంతమైన నాణ్యమైన దృశ్యాలు మనం తీయొచ్చు అని చెప్పేసి ఈ రైల్వే వాళ్ళు మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఈ రేషన్ కార్డుల విషయం కనుక మనం చూస్తే, ఎక్కడెక్కడ నేడే నూతన రేషన్ కార్డుల పంపిణీ. సో సూర్యాపేట రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్ల నుంచి నూతన రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కళ నెరవేరబోతుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఏంటంట, తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కొత్త రేషన్ కార్డు పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. సో తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం 11 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందిస్తారు. అనంతరం బహిరంగ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం కార్డులు పంపిణీ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా 3.58 లక్షల కార్డులు ఆయా లబ్ధిదారుల చేతికి అందనున్నాయి. నీటిపారుదల, పౌర శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జి మంత్రి, ఇట్లా వీళ్ళు ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు.